How to make రాయలసీమ రసం రెసిపీ. ఫస్ట్ కొంచెం పసుపు వేయాలి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఇక్కడ దంచి పెట్టుకున్న మసాలా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా రెండు మెంతులు, కొద్దిగా వచ్చి తెల్లగడ్డ వేసేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. కొద్దిగా టీ స్పూన్ అంత వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగ వేసుకోవాలి. ఇలా బాగా వేగాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో కలిపేస్తాం. బాగా ఇలా కలుపుకోవాలి. వేసాక వాటర్ కొద్దిగా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా ఉంచుకొని ఒక పొంగు వచ్చేదాకా, బుడగలు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇలా మంచిగా బబుల్స్ వచ్చాయి. ఇలాగ మొత్తం అంత బబుల్స్ వచ్చాక బాగా తెల్లాక జస్ట్ అలా అలా పొంగనిచ్చేసి మనం ఆఫ్ చేసుకొని ఎంతో రుచికరమైన రాయలసీమ రసం, టేస్టీగా ఉండే మంచి రసం టేస్టీగా ఉంటుంది. సూపర్ యమ్మీ టేస్ట్. నచ్చితే లైక్ చేయండి. నా రసం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. న్యూగా చేస్తున్నా, కొత్తగా ఏమైనా తప్పులు క్షమించండి ఫ్రెండ్స్. ఇలాగా బబుల్స్ రావాలి, బాగా స్మెల్ ఇలాగ తెల్లాలి. ఒక తెల్లు రానిచ్చేసి ఆఫ్ చేసేసుకోవాలి. ఫస్ట్ వండ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేయాలి. 1.5 స్పూన్ నూనె. బాత్ ఫ్రై, బాతు మాంసం ఫ్రై రెసిపీ. ఫస్ట్ కొంచెం మగ్గలు, కొంచెం పట్ట వేయాలి. అవి బాగా వేగాక కొద్దిగా ఆనియన్, ఆనియన్స్ బాగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక టమోటాలు వేసుకోవాలి. టమోటాలు బాగా వేగనిచ్చి ఒక టీ స్పూన్ వచ్చి అల్లం పేస్ట్ వేయాలి. కొద్దిగా బాగా వేగాలి. మంచిగా పచ్చి వాసన పోయేటట్టు బాగా వేసుకోవాలి. కొద్దిగా బాగా వేగాక ఇలా వేగనిచ్చి మిరియాల పొడి, ధనియాల పొడి, కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా సాల్టు వేసుకోవాలి. 3 ఇలా వేసుకొని బాగా స్మాష్ చేయాలి. ఇలా వేగనిచ్చేసి కొద్దిసేపు ఇలా బాగా వేగాక ఇప్పుడు వచ్చి ఉడకబెట్టిన చికెన్, అదే బాతు మాంసం వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. సిమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేయాలి. సిమ్లోనే ఉడకనివ్వాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే. ఇవి బాగా ఫ్రై అయిపోయాక ఇలా మంచిగా ఫ్రై చేసుకొని సిమ్లో పెడితే చాలు. ఓవర్ మంటే అవసరం. సిమ్లో పెట్టేసి
బాగా ఫ్రై ఇలాగా చెమ్మ లేకుండా నీట్గా వేయించుకోవాలి. దాన్ని బాగా వేగాక మనం బాత్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు బాత్ ఫ్రై కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.